అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు కదా? హెల్తీగా ఉన్నారు కదా? యెస్, ఐఎమ్ సో హ్యాపీ. కొంచెం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. అది చాలా 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 కష్టమైన పని, బట్ ట్రై చెయ్యొచ్చు కదా. యాక్చువల్గా అండి, మన లైఫ్ చాలా చిన్నది. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఉంటుందో లేదో కూడా మనకి తెలీదు. ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయటానికి ట్రై చేయండి. ఓకేనా? ఎక్కువగా నెగిటివ్ ఆలోచించొద్దు. కోపం ఎక్కువ తెచ్చుకోవద్దు. పాజిటివ్‌గా ఏ విషయాన్నైనా సరే కూల్‌గా, కామ్‌గా చేసుకోండి. ఓకేనా? సరే, ఈ నీతి వాక్యాలన్నీ పక్కన పెట్టేద్దాం. యాక్చువల్‌గా కొన్ని రోజుల నుంచి నేను ఒక డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా నాన్ వెజ్ కంప్లీట్‌గా మానేశానండి. ఎటు కార్తీక మాసం అప్పుడు ముందు నుంచే కూడా చాలా వరకు తగ్గించేసుకున్నాను. ఈ మంత్ నేను నాన్ వెజ్ తినకపోతే నా బాడీలో కానీ, నా స్కిన్‌లో కానీ చాలా చేంజ్ అనేది వచ్చింది. యాక్చువల్‌గా నేను చాలా వరకు ఆర్గానిక్ అయిపోయాను. నాన్ వెజ్ తీసేశాను. మంచి ఫుడ్స్ తీసుకుంటున్నాను. చాలా వరకు వెజిటబుల్స్ మీద డిపెండ్ అవుతున్నాను. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటేనండి మనం ఎటువంటి కాస్మెటిక్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే న్యాచురల్‌గా లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి బయటకి కనిపించే మన ముఖం చాలా అందంగా మారుతుంది. ఓకేనా? యాక్చువల్‌గా నేను కొన్ని డేస్ నుంచి ఒక జ్యూస్ తాగుతున్నాను. అది మీతో కూడా షేర్ చేసుకుంటానండి. నా స్కిన్‌లో చూడండి, మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఒక్క మచ్చ కూడా ఉండదనమాట స్కిన్‌లో. ఎక్కడ కూడా ఒక మచ్చ కనిపించదు. స్కిన్ చాలా ఫెయిర్‌గా వచ్చింది. అండ్ నా హెయిర్ అయితే ఒక్క చిన్న వెంట్రుక కూడా ఊడట్లేదనమాట. ఓవరాల్‌గా చాలా హుషారుగా, బాడీ అయితే చాలా ఫీల్ ఫ్రీగా, చాలా లైట్‌గా ఉంటుంది. ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేస్తుంది. మన బాడీకి కావాల్సినటువంటి ఫైబర్ అందిస్తుంది. ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేసినప్పుడే మన బాడీ హెల్తీగా ఉంటుంది. 365 డేస్ కూడా ఆనందంగా ఉంటాం. మరి ఇంకా సోది ఆపేసి ఆ డ్రింక్ ఏంటో చెప్తాను. జస్ట్ పర్ డేకి ఒక గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ తాగండి చాలు. మీ స్కిన్‌లో ఎగ్జాక్ట్‌గా 48 డేస్‌లో రిజల్ట్ వస్తుంది. స్కిన్‌లో రిజల్ట్ వస్తుంది. మీ హెయిర్ చాలా బాగుంటుంది. మీ బాడీ స్ట్రక్చర్‌లో ఫ్యాట్‌ని కూడా బర్న్ చేస్తుంది. నేను డ్రింక్ తాగి చూపిస్తాను. తర్వాత చూద్దాం ఏమేమేసి ప్రిపేర్ చేశాను. కొన్ని డ్రింక్స్ ఎందుకో తెలీదండి, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. అందులో వన్ ఆఫ్ ద డ్రింక్ ఇదనమాట. పిక్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉన్నా కూడా ఇది తీసుకుంటే చాలా అందంగా మారుతారు. ఇంకెందుకు లేటు, ట్రై చేయండి మీరు కూడా. ఓకే గాయ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను మామా ఎర్త్ నుంచి కొన్ని లిప్స్టిక్స్ తెప్పించాను. అవి మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు. అండ్ ఒక కాజల్ కూడా తెప్పించాను. వాటి రివ్యూ చూద్దాం పదండి. మామా ఎర్త్ లిప్స్టిక్స్ వాటర్ ప్రూఫ్, డెర్మటాలజికల్ గా టెస్టెడ్ అండ్ హై ఇంటెన్స్ కలర్ పే ఆఫ్ తోటి వస్తాయి. ఇందులో మనకి జోజోబా ఆయిల్ ఉంది అండ్ వైటమిన్ ఈ తోటి ఈ లిప్స్టిక్ ని తయారు చేయడం జరిగింది. మేడ్ సేఫ్ 12 అవర్స్ వరకు మనకి ఈ లిప్స్టిక్స్ అలానే ఉంటాయి మన లిప్స్ మీద. జోజోబా ఆయిల్ ఏంటి అంటే మన లిప్స్ ని చాలా స్మూత్ చేస్తాయి, అలాగే సాఫ్ట్నెస్ కూడా ఇస్తాయి అనమాట. ఇది హెల్ప్ చేస్తుంది మాయిశ్చర్ కి. ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ పాజిటివ్ అండి. వీళ్ళు ఈ ప్రోడక్ట్ ని మళ్ళీ రీసైకిల్ చేసి కొత్త ప్రోడక్ట్ ని తయారు చేస్తారు. బట్ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఆన్లైన్ లో తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? మీకు ఆఫర్ కూడా కావాలా? అయితే మీరు నా కూపన్ కోడ్ ని యూజ్ చేయండి. TBH 2023 ఈ కూపన్ కోడ్ని అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదంటే అఫీషియల్ యాప్లో కానీ మీరు యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫర్ వస్తుంది. మచ్ ప్రొడక్ట్స్ అన్ని ఈ కామర్స్ సైట్స్లో దొరుకుతాయి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. వీటి లింక్స్ అని నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మోచా బ్రౌన్, హనీ బ్లష్, రూబీ రెడ్, మల్బరీ పింక్, టేప్ వైన్, కాజల్ కూడా తెప్పించాను. చాలా బాగుంటాయండి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మామా ఎర్త్ కాజల్ అయితే అమేజింగ్ ఉంటుంది. ఎంత మంచిగా పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇది 12 అవర్స్ లాంగ్ స్టే ఉంటుంది అనమాట. ప్రోడక్ట్స్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
దీనికోసం ముందుగా నేను సొరకాయని తీసుకుంటున్నాను. సొరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. 98% వాటరే ఉంటుందంట. ఇందులో పొటాషియంతో పాటు వైటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయండి. మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ని బయటికి పంపించడానికంటే వ్యర్థాలను బయటికి పంపించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే నేను తీసుకునేది ఒక టమాటా తీసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ని కూడా తీసుకుంటున్నాను. క్యారెట్లో మనకి మీకు అందరికీ తెలుసు వైటమిన్ ఏ ఉంటుంది, బయోటిన్ ఉంటుంది, B6 ఉంటుంది. అలాగే ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే కంటి చూపుని కూడా బాగా ఉంచుతుంది. అలాగే బీట్రూట్ని తీసుకున్నాను. అండ్ పుదీనా ఆకులండి, జస్ట్ ఒక 10 లీవ్స్ ఉండేలాగా చూసుకోండి మీ జ్యూస్లో. ఓవరాల్గా అయితే ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. మనం అనుకుంటామండి ఒక టమాటానే ఒక క్యారెటే అనుకుంటాం, బట్ అవి మనకి ఎంత మేలు చేస్తాయో మనకు తెలియదండి. అక్కడ ఒక క్యారెట్ ఉన్నా కూడా అలా వదిలేస్తాం. బట్ ఎక్కడైనా మీకు కొంచెం ఇలాంటి పదార్థాలు రోజు మొత్తంలో కనిపించినప్పుడు తినేసేయండి వాటిని. ఇలాగ చక్కగా పైన లేయర్ తీసుకొని ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు జ్యూసులు చేసుకునేటప్పుడు చాలామంది పైన లేయర్ వేసేస్తారు. ఏది కూడా లేయర్ అసలు వేయకూడదండి. పీల్ తీసుకున్న తర్వాతే మీరు వేసుకోండి. అలాగే ఉప్పు నీళ్ళల్లో 1 నిమిషం నానబెట్టుకొని అప్పుడు కడుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రసాయనాలతో పండిస్తున్నారు కాబట్టి ఆ వేస్ట్ అంతా పోవాలి బయటికి, కాబట్టి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని చాలామంది ఏం చేస్తుంటారంటే ముక్కల్ని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఏది కూడా కట్ చేసిన తర్వాత 2 అవర్స్కి మించి ఉండకూడదండి. మీరు ఎంత ఫ్రెష్గా తీసుకుంటే అంత మంచిది మీ ఆరోగ్యానికి. చక్కగా అన్నీ ఇందులో వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇట్లాంటి జ్యూసులు తీసుకోవడం వల్ల మన నోరు పాడైపోతుంది, టేస్ట్ ఉండదు అనుకుంటారు. బట్ ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు పొద్దున పూట ఒక 1 అవర్ వాకింగ్ చేసి ఆఫ్టర్ ఇలాంటి జ్యూసులు తీసుకోండి చాలు. మీ బాడీకి అందాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ అన్నీ సమకూరుతాయండి. అండ్ ఇంకోటి చెప్పనా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంట. అండ్ ఇంకోటి ఖాళీ కడుపుతో తీసుకుంటాం వల్ల మన స్కిన్లో ఫ్రెష్నెస్ వస్తుందంటండి. ఎంటీ స్టమక్తో తీసుకుంటే వీటిని తాజాదనం అనేది మన స్కిన్లో వస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అన్నమాట. మలబద్ధకంతో బాధపడే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా సొరకాయ చాలా బాగా క్లియర్ చేస్తుందంటండి, కిడ్నీలో రాళ్ళు ఉన్నా. అండ్ ఇంకొకటి, చాలామంది నిద్ర లేదు అని బాధపడుతుంటారు. సొరకాయ రసం తీసుకుంటే భలే నిద్ర పడుతుందంట, తెలుసా మీకు? అండ్ ఇంకొకటి, చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుందంట. ఇంకొకటి ఏంటి అంటేనండి, శరీరం ఎంత వేడిగా ఉన్నా ఈ జ్యూస్ని తీసుకుంటే ఆ వేడి మొత్తం అబ్జార్బ్ చేసుకొని బాడీని చాలా కూల్ చేస్తుంది. అండ్ స్కిన్ లైటనింగ్ చేస్తుంది, వెయిట్ లాస్ చేస్తుంది, మచ్చల్ని తగ్గిస్తుంది, ముడతల్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు జుట్టు అండి తొందరగా తెల్లబడదంట. బాడీలో ఇన్ఫెక్షన్స్ కానీ కాన్స్టిపేషన్ ఉంటే జుట్టు కూడా ఫాలికల్స్ నుంచి బాగా పలచబడిపోతుంది, చిట్లిపోతుందంట. కాబట్టి శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. ఓవరాల్గా నేను తీసుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. నా స్కిన్ కానీ నా వెయిట్ కానీ చాలా బాగా మేనేజ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.